గోంగూర పచ్చడి తయారు చేద్దామండి. ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలండి. మిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి గోంగూరని ఉడికించండి. దంచుతున్నామండి. ముందుగా పల్లీలు వేసి నూరాలి. పల్లీలు అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్నవి నూరాలండి. గోంగూర వేసి నూరండి. ఉప్పు వేయండి. రోటి పచ్చడికి మిక్సీలో రుబ్బేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, ఎలక్ట్రిక్ కాబట్టి దాంట్లో మనం రుబ్బితే టేస్ట్ ఉండదు. రోకల్ చట్నీ మనం చేతితో రుబ్బుతాం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొంచెం ఆనియన్ కూడా వేసి నూరండి. వేస్తున్నామండి. కొంచెం ఆయిల్ పోయండి. అయిందండి. తాలింపు గింజలు ఎక్కువ వేసుకోండి, పంటి కింద కరకరలాడుతూ చాలా బాగుంటుంది. వేలుపాకు రుబ్బుకున్న పచ్చడిని ఇప్పుడు తాలింపులో వేయండి.